జలవిహార్కి వచ్చినాము. ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్ ట్యాంక్ బండ్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. వచ్చి రాగానే నేనైతే కాఫీ తాగుతున్నా. నా ఎండాకాలం అయినా సరే నాకు కాఫీ టీ తాగడం అలవాటు. ఎందుకో నాకు ఇష్టం. ఎంతమంది చెప్పినా నాకు మైండ్కి ఏమని అనుకోని నాకు చాయ్ లేకపోతే కాఫీ లేకపోతే ఉండలేను నేనైతే. ఇంతకు నేను ఎక్కడున్నానని చెప్పట్లేను కదా. జలవిహార్కి వచ్చేసిన ఎన్టీఆర్ గార్డెన్, ఇది ట్యాంక్ బండ్ దగ్గర. అసలు లోపల చాలా చిల్ అయినా మేమైతే. నేను మా ఆయన మా అక్క పాప ఉండే మాతో పాటే తీసుకెళ్ళినాము. ఇక సమ్మర్ క్యాంప్ ఎక్కడికి వెళ్ళలేదని పిల్లల్ని అట్లా తిని వాళ్ళకైనా ఎంజాయ్ ఉంటుందని వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ ఎంట్రీ లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీకి అయితే మొత్తం వీడియో అయితే చూసేయండి. ఇక్కడ మా తమ్ముడు చూపిస్తున్నాడు. ఇంకా చెక్ చేసి పంపిస్తున్నారు అందరినీ. ఇక్కడ ఏదో బ్యాండ్ ఇచ్చారు మాకు. అంటే అది చేతికి కట్టుకోవాలంట. చేయికి వాళ్ళే కట్టిర్రు. వాళ్ళే కట్టి ఇచ్చిర్రు చేయికి. అది కట్టుకొని లోపలికి వెళ్ళాలంట. ఎంట్రీ లేకపోతే ఎంట్రీ పోనిస్తలేరు లోపలికి. ఒక బ్యాండ్ చూపిస్తున్నాం కదా, అదే బ్యాండ్ చేతికి కట్టుకొని పోవాలంట. వాళ్ళే చేతికి కడుతున్నారు. అసలు రైట్ హ్యాండ్కి కట్టుకోవాలంట, లెఫ్ట్ హ్యాండ్ కూడా వెళ్ళలేదంట. రైట్ హ్యాండ్కి కట్టుకొని లోపలికి పంపిస్తున్నారు. పిల్లలకి కూడా కడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళంగానే నేను ఎంత బాగుంటుందో అని అనుకున్నాను. మొత్తం వాటరే ఉంది. వండర్లాక్, అసలు ప్లాన్ వండర్లాక్ అనుకున్నాము. అది ప్లాన్ ఫ్లాప్ అయింది. జలవిహార్కి వచ్చేసినాము. పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదని సమ్మర్లో ఇంట్లోనే ఉన్నా. అసలు ఎండకి భయపడి నేనైతే బయటికే వెళ్ళలేదు. నాకైతే చాలా భయం అయింది ఎండను చూస్తే. అక్కడ కూడా ఎండ అసలు బాగానే ఎంజాయ్ చేసినాం వాటర్లో. ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది మేము ఎంత బాగా ఎంజాయ్ చేసినామో, ఏమేమి చేసినామో అని. రెయిన్ డ్యాన్స్ కూడా చేసినాము. అసలు రెయిన్ డ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే చేసినాం. అసలు ఫుడ్ కూడా తిన్నాం. లంచ్ చాలా బాగా అనిపించింది మాకైతే. అసలు ఎంజాయ్ అయితే ఫుల్ చేసినాము. చూడండి, ఎంట్రన్స్లోనే మొత్తం వాటర్. నేనేదో పార్క్ అంటే పార్కు లేక ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే అయితే మొత్తం వాటరే ఉంది. వాళ్ళ డ్రెస్ వేసుకొని ఎలో చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్లోకి. వాళ్ళ డ్రెస్ అంట అది టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళాలంట ఆ స్విమ్మింగ్లోకి. అయితే మేము ఆ డ్రెస్ 200 తీసుకున్నారు వాళ్ళు. అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు 100 ఇచ్చారు. అట్లా తీసుకున్నాము. ఇక ఇక్కడ ఇస్తున్నారు ఆ టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్తున్నాము. వేసుకొని ఇక వచ్చేసినాము. మా పిల్లలకి నేను తీసుకొచ్చిన టీ షర్ట్ షర్ట్ వేసాము. మేమైతే తీసుకున్నాము. ఆ టీ షర్ట్ వేసుకున్నప్పుడు అయితే నేను చాలా నవ్వుకున్నా. అంత నవ్వు వచ్చింది నాకైతే. నేను ఎలా బాగున్నానో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఇట్లా బాగున్నానా, శారీలో బాగున్నానా, డ్రెస్లో బాగున్నానా కామెంట్ చేయండి. ఇక మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మా పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్దామని వెళ్తున్నాను. బాయ్స్కి అలో లేదంట ఇందులోకి. అందుకే మా పిల్లల్ని మా అక్క పాప మేము 4 వెళ్ళాము. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అసలు చూస్తున్నాము ఎక్కడెక్కడ ఏమేమి ఉందా అని. ఎక్కడ చూసినా వాటర్. నేనైతే చాలా నవ్వుకున్నా. అసలు మా ఆయన ఇలాంటివి చూస్తేనే భయపడతాడు. దాని మీదకి వెళ్ళి వచ్చిందంటే అసలు నేనైతే ఫుల్ నవ్వుకున్నా. ఇక వస్తున్నాడు చూడండి.
అట్లా వచ్చేసిండు. చాలా భయపడ్డాడంట. చెప్తున్నాడు బయటికి వచ్చి, ఇక్కడ నేను చూసి నవ్వుతున్నా. స్విమ్ చేస్తున్నాడు మా ఆయన. చాలా బాగా నవ్వుకున్నా. నేనే ఏమి ఎక్కలేదు, కానీ వాళ్ళని చూసి ఎంజాయ్ చేసినాం. మా తమ్ముడు, మా ఆయన ఇలా ఇవి ఎక్కి దాంట్లోకి దూకడం నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. వాళ్ళు ఎగ్జైటింగ్ అయ్యారో లేదో తెలియదు నాకైతే. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా. అసలు చాలా ఎంజాయ్ చేసిన నేను వాళ్ళని చూసి అయితే. పెద్దోడు ఎంజాయ్ చేసిండు, కానీ మా చిన్న బాబు అయితే చాలా ఏడ్చిండు ఫస్ట్ వాటర్లో దిగంగానే. పెద్ద బాబు అయితే అసలు ఫుల్ ఎంజాయ్ తోటి చూడండి, స్విమ్ వచ్చేటట్టే చేస్తుండు. వాడికి రాదు, కానీ ఇక మేము అది తీసుకున్నాము. అదొకటి ఈచ్ వన్ 300 అంట తీసుకున్నాము. ఇక పిల్లలకి తప్పదు కదా, వాటర్లో ఎంత చెప్పలేము కదా ఎప్పుడు ఎలా జరుగుతుందో అనేది. అందుకే తీసుకున్నాం. వాడికి కొంచెం అలవాటు అవ్వాలని వాటర్ దుంకిపిస్తున్నాం. అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. భయపడుతూనే ఉన్నాడు. ఒకటే భయపడుతుండు అమ్మ అసలుకి. ఇక్కడ నుంచి జంప్ చేయరా అంటున్నా, కానీ వాడు భయపడుతున్నాడు. వాడు జంప్ చేయలే. పెద్దోడు భయపడకుండా జంప్ చేసిండు. వాడు ఎంత ఎంజాయ్ చేసిండు అంటే పెద్ద బాబు చాలా ఎంజాయ్ చేసిండు. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు హ్యాపీ అనిపించింది, అంతే చాలు. ఇక్కడ వీడు ఒక డైలాగ్ చెప్తున్నాడు. ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ అందరికీ అలో ఉంది, బాయ్స్ గర్ల్స్ అందరికీ అలో ఉంది. ఇంకా మేము ఇక్కడ మా ఆయన, నేను, మా అల్లుడు, మా తమ్ముడు అందరూ అసలు దీంట్లోనే. దీని తర్వాత రెయిన్ డ్యాన్స్ అసలు ఫుల్ ఎంజాయ్ ఇక్కడే చేసినాము. ఎంజాయ్ అంటే ఎంజాయ్ అసలు మామూలు కాదు. ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఏదో ఎప్పుడు బాధలో కాకుండా ఇట్లా బయటికి పోయి ఎంజాయ్ చేయడం అనేది, ఒకరోజైనా హ్యాపీగా ఉండాలి కదా. అందుకనే చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాము. చాలా ఎగ్జైటింగ్గా డ్యాన్సులు చేసినాము మా పిల్లల్ని అందరినీ. అసలు తర్వాత బయటికి వచ్చేసి తినడానికని వెళ్ళినాము. లంచ్కి 2 అయ్యింది. అక్కడికి 2 అయ్యేసరికి ఆకలి అయ్యిందా. వెళ్ళాము, బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. బిర్యానీ తీసుకున్నాము. మా పిల్లలు ఒకటి బిస్కెట్ అంటే బిస్కెట్ తీసుకొని ఇప్పించిన వాడికి. మా చిన్న బాబు అయితే అన్నమే తినలేదు, బిస్కెటే తినేసి కూర్చున్నాడు. ఇక్కడ బిస్కెట్ తీసుకుంటున్నాను. బిస్కెట్ అడిగేసరికి ఇప్పించి ఇక లోపలికి వెళ్తున్నాం. లోపల కూర్చున్నాం తినడానికని. ఇక్కడ మా తమ్ముడు నించున్నాడు అది పట్టుకొని. ఇక్కడ తినడానికని కూర్చోవడని. ఇంకా
ఇక్కడ మా బాబు, పెద్ద బాబు చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నాడో. వీడియో తీస్తున్నాను, వాడికి ఊ అని చూస్తున్నాడు. మా తమ్ముడు, మా అల్లుడు, మా ఆయన, నేను అందరం ఇక కూర్చొని తింటున్నాము. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళాము, రెయిన్ డ్యాన్స్కి వెళ్ళినాము. ఇక్కడ మెయిన్ రెయిన్ డ్యాన్స్. అసలు ఆ డ్యాన్స్ పిచ్చగా నచ్చింది నాకు. ఇక్కడ లాస్ట్ వచ్చే టైంలో ఈ వీడియో వచ్చేస్తున్నాము. ఇంకా బాయ్ బాయ్ అనేసి జలవిహార్ అని చెప్పేసి వచ్చేస్తున్నాం. ఫస్ట్లో ఫోటో దిగలేదనేసి చెప్పేసి ఇప్పుడు లాస్ట్ వచ్చే టైంకి దిగాము. ఫస్ట్లో అసలు ఎప్పుడు పోవాలా అనే ఆతృత తప్ప ఏం లేకుండే మాకు ఫోటో దిగాలనేది. ఇంకా లాస్ట్కు దిగాము. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నాకు మంచిగా వీడియో పెట్టాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.